సంవత్సరం జరుపుకోబోయే పండగ మొదలైంది. ఆ పండగకి నెల్లూరు వేదిక కావటం అన్నది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించుకోవాలి. మహానాడుని ఎప్పటికెప్పుడు చేద్దామా మా నెల్లూరు జిల్లాలో అని నెల్లూరు నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడంతో పాటు ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేయడానికి వాళ్ళందరూ కూడా ఈరోజు సమాయత్తం అవ్వటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఒక మంచి తరుణం ఈ మహానాడు ఈరోజు నెల్లూరు ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి అనేకమైన కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీల బాధ్యతలు, ఆ కమిటీలు చేసే వాళ్ళ వివరాలు అవన్నీ కూడా ఈరోజు ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ మహానాడులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భుజాన మోస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నూతనంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడిన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్న మొట్టమొదటి మహానాడు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా గుర్తుండిపోయేటట్టుగా చేయడానికి ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. నమస్కారం. భోజనాలకు సంబంధించినటువంటి అంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏ మహానాడులో చేసినా కానీ కూడా ఒక భోజనాల మీదనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చినప్పుడు వారికి పసంద్ అయినటువంటి భోజనాలు పెట్టాలి. ఎంతో దూరం నుంచి వచ్చేటువంటి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అతి ముఖ్యమైనటువంటి భోజన వసతుల గురించి, భోజనాలు ఏమేమి రకాలు పెట్టాలి, ఎట్లా పెట్టాలనేది కూడా చర్చ జరిగింది. అదేవిధంగా ఏ ప్రాంతం ఏ రూట్లో వచ్చే వారికి వచ్చేటప్పుడు ఏ విధంగా తీసుకురావాలి, మళ్ళీ మీటింగులు అయిపోయిన తర్వాత వారు తిరుగు ప్రయాణంలో ఏ సెంటర్లలో పెడితే బాగుంటుందనేటువంటిది ఒక చర్చ పెట్టుకున్నాము. ఏది ఏమైనా వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా సంతృప్తిగా భోజనాలు పెట్టి ఆ యొక్క వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా సంతృప్తిగా భోజనాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. వాటి వివరాలన్నీ కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని అన్ని వివరాలు పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు నెల్లూరులో జరగబోతున్నటువంటి మహానాడుకు సంబంధించి సన్నాహక సమావేశం పార్టీ పెద్దలు అచ్చెన్నాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షులు బీదా గారు, వేమిరెడ్డి గారు, ఇట్లా అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో అన్ని కమిటీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి హైజీన్ అండ్ బ్యూటిఫికేషన్ కమిటీకి నన్ను కో కన్వీనర్గా, గౌరవ మంత్రులు సుభాష్ గారిని కన్వీనర్గా నియమించడం జరిగింది. శానిటేషన్ పరంగా మీ అందరికీ తెలుసు, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి గారే సారథ్యం వహిస్తూ స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శప్రాయంగా నిలవాలని వారు పనిచేస్తున్నారు. మరి ఈ మహానాడును కూడా ఒక స్వచ్ఛ మహానాడుగా దీన్ని రూపొందించడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. శానిటేషన్ పరంగా ఎక్కడా లోపాలు జరగకుండా, అది టాయిలెట్స్ విషయంగా కానివ్వండి, గార్బేజ్ డిస్పోజల్ విషయంగా కానివ్వండి, అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలి, బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్నే వాడాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకుని మా కమిటీ పనిచేస్తూ ఉంది. ఆ రకంగా నెల్లూరులో జరగబోతున్నటువంటి మహానాడుని ఒక స్వచ్ఛ మహానాడుగా మేము రూపొందించి భవిష్యత్తులో మరి ఇటువంటి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు వాటన్నిటికి కూడా ఈ మహానాడు ఆదర్శప్రాయంగా ఉండే విధంగా కూడా మా కమిటీ గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారి సారథ్యంలో పనిచేయబోతున్నాం.